హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ పౌర్ణమి రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తను మీకు ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా లేదా? ఈ పర్సన్ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఈ పౌర్ణమి రోజు చూస్తామండి. ఓకే. అండ్ అలాగే మీరు కూడా మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ డేట్లో చూస్తాము. ఇది మీ పర్సన్ గురించి అనమాట. ఓకే. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. ఓకే. ఫస్ట్ మనము మీ పర్సన్ ఈరోజు మీ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ కనెక్షన్ గురించి ఈ పర్సన్ ఏం ఫీల్ అవ్వబోతున్నారండి ఈరోజు చూస్తామండి. ఓకే. అండ్ మీ అందరికీ నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఓకేనా? ఓకే అండి. మీ పర్సన్ ఈరోజు నైట్ మీ కనెక్షన్ గురించి తను ఏం ఫీల్ అవ్వబోతున్నారు? డెత్. ఫస్ట్ మేజర్ అకన కార్డ్ అండి, అది కూడా డెత్. డెత్ కార్డ్ రాగానే మీరు భయపడిపోవద్దు. ఓకే. 7 of Swords, 5 of Pentacles, the Star, Queen of Wands, the Sun, Knight of Wands, super, 5 of Swords, Ace of Wands, Queen of Pentacles, Temperance, King of Pentacles, King of Wands, the Hermit, 6 of Cups, the Empress, Ace of Pentacles, last card 9 of Cups. ఓకే. మీ పర్సన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Cups అండి. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఈరోజు మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ద లవర్, 2 of Swords, the Hierophant, the Hanged Man, మీ కార్డ్స్ కనిపించకపోతే నేను చూపెట్టి క్లారిఫై చేస్తానండి. ఓకే. Seven of Wands, Justice, 3 of Pentacles, Ace of Wands, the Moon, 9 of Wands, the Devil, the Fool, 6 of Wands, Queen of Swords, Knight of Cups, 5 of Cups, and one more card, King of Swords అండి. ఓకే. ఫస్ట్ నేను మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఈరోజు, ఏం ఫీల్ అవ్వబోతున్నారు కూడా నైట్ వరకు. ఓకే. ఇక్కడ మీ పర్సన్కి లేదా వారి ఇంట్లో వారికి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అనేది ఉందండి. ఓకే. అండ్ మీ కనెక్షన్ వచ్చేసి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీతో పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోయింది, ఇంకా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉంది అని ఆలోచిస్తున్నారండి. కానీ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రిబర్త్ అవ్వబోతుందండి. అండ్ మీ పర్సన్లో ఈరోజు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ పర్సన్లో జరగబోతుందండి. ఓకే. ఈ పౌర్ణమి ఘడియల్లో మీ పర్సన్లో చాలా మంచి చేంజెస్ అనేది రాబోతున్నాయి అన్నమాట తనలో. ఓకే. తన లైఫ్లో ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్ పారిపోయి మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే. ఈ పర్సన్ ప్రజెంట్లో కూడా ఒక దొంగలాగా, ఒక కన్నింగ్ పర్సన్ లాగా మీ లైఫ్లో నుంచి పారిపోయినట్టుగా చూపిస్తుందండి. ఓకే. తను ముందుకు పరిగెడుతున్నారు కానీ వెనుకకు తిరిగి చూస్తున్నారనమాట. అంటే తన మనసులో మీరు ఉన్నారు కానీ తన కంటి ముందు ఆప్షన్స్ అంటే ఒక మనీ పరంగా బెనిఫిట్స్ వచ్చి ఉండాలి. ఈ పర్సన్ ఒక కన్నింగ్ పర్సన్ లాగా చూపిస్తుందండి. ఓకే.
ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే మీ రిలేషన్ని తను పూర్తిగా డెత్ చేసుకున్నారు. ఈ రిలేషన్ ఎండ్ అవ్వడానికి తనే ముఖ్య కారణము. అన్నిటి కారణం తనే అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ తనే ఒక దొంగలాగా తనే పారిపోయారు. మిమ్మల్ని ప్రతి విషయంలో ఈ పర్సన్ చీట్ చేశారు అని తనే ఈరోజు ఫీల్ అవ్వబోతున్నారండి మీ పర్సన్. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీకు చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఇన్ని రోజులు ఈ పర్సన్ని మీరు చేసేసి ఉన్నారు. మీరు అన్ని విధాలా మీరు ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టున్నారనమాట. ఈ పర్సన్ని మీరు చాలా చేసేసి ఉన్నారండి. ఈ కనెక్షన్ ఎండ్ అవ్వకూడదు. పూర్తిగా మీరు మీ పర్సన్ ఈ లైఫ్లో కలిసే ఉండాలి. ఇంకా ఇలాంటివి మీ లైఫ్లో రాకూడదు. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోకూడదు. ఈ రిలేషన్ ఎండ్ అవ్వకూడదు అని మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. కానీ ఈ పర్సన్ మీ మాట వినలేదండి. చాలా చీప్గా ప్రవర్తించారనమాట. వారి బిహేవియర్ కానీ వారి ప్రవర్తన అలా ఉండేదన్నమాట. కాబట్టి తను ఇప్పుడు ఇంకా మళ్ళీ మీతో రిలేషన్లోకి రావడానికి తనకి ఎలాంటి దారి కనిపించడం లేదండి ఈ పర్సన్కి. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే, మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యారండి ఈ పర్సన్. ఇంకా థర్డ్ పర్సన్ పరంగా కావచ్చు. అంటే తన లైఫ్లో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దని వెళ్ళిపోయారో ఆ పర్సన్ తన లైఫ్లో వేరే రిలేషన్ ఉన్నా లేదా ఇంకేదైనా ఉంటే వారి పరంగా ఈ పర్సన్ చాలా మెంటలీ డిస్టర్బ్ అయ్యారండి. మనీ పరంగా లాస్ అయినట్టుగా చూపిస్తుంది. అండ్ పర్సన్ పరంగా కూడా తను లాస్ అయ్యారు. తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ ఏదో డెత్ అనేది చూపిస్తుందండి. సో వారు ఎవరైనా ఉండొచ్చు, తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు అనమాట. దాని పరంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే, అండ్ ఇంకొక ఎనర్జీ ఏమొస్తుందంటే తను మీ లైఫ్లో నుంచి పారిపోవడానికి వారి లైఫ్లో ఎవరో ఒక పర్సన్ డెత్ అయ్యారండి. సో తన మీద చాలా బాధ్యతలు అనేది ఉన్నాయన్నమాట. వారిని తనే చూసుకోవాలి. వారిని తనే చూసుకోవాలి అంటే మనీ కావాలి. మనీ కావాలి కాబట్టి తన లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ లేదా మేల్ కూడా ఉండొచ్చు. కొంతమందికి మనీ ఒక రిచ్ పర్సన్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, తనకి ఏదో మనీ బెనిఫిట్స్ అనేది చూపించి ఉన్నారండి మీ పర్సన్కి. కాబట్టి తను ఇంకా వారి వైపు మగ్గు చూపడము, మళ్ళీ అక్కడ హ్యాపీగా ఉన్నారంటే కొన్ని రోజులు వారితో రిలేషన్లో ఉన్న తర్వాత తను ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ మీ పర్సన్ని చాలా మోసం చేశారండి. మీ పర్సన్కి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వారు మీ పర్సన్ మీకు ఎలా మోసం చేశారు, ఒక దొంగలాగా తను ఎలా పారిపోయారు, తన లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అలాగే పారిపోయారనమాట. మీ పర్సన్ దగ్గర నుంచి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని వారు తీసుకొని మీ పర్సన్ లైఫ్లో నుంచి వారు పారిపోయారనమాట. మీ పర్సన్తో ఉన్న రిలేషన్ పూర్తిగా ఏం చేసుకుని వారు వెళ్ళిపోయారండి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి. ఈ పర్సన్ నమ్మవలసిన వ్యక్తిని నమ్మడం లేదండి. ఓకే, ఎవరిని అయితే ఎక్కువగా నమ్మకూడదు వారిని ఎక్కువ నమ్మి మోసపోతున్నారనమాట వారి లైఫ్లో. తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా లేదా ఇంకా మీరు కాక అదర్ పర్సన్ వారి ఫ్యామిలీ ఏదైనా ఉండొచ్చు, వారి పరంగా చాలా మోసపోతున్నట్టుగా చూపిస్తుందండి ఎనర్జీ. ఓకే, తను మిమ్మల్ని నమ్మితే తనకి ఇన్ని కష్టాలు అనేది ఉండదు. కానీ తను మిమ్మల్ని నమ్మడం లేదు. అదర్ పర్సన్ మీద తను చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ తను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే తనకు హార్ట్ బ్రేక్ చేస్తారనమాట. చాలా నమ్మక ద్రోహం అనేది మీ పర్సన్కి చేస్తూ ఉంటారనమాట. చాలా దెబ్బతింటూ ఉంటారు తన లైఫ్లో. తను అంత దెబ్బతిన్న అదర్ పర్సన్తో కూడా తను మిమ్మల్ని నమ్ముతారా అంటే అది లేదు. కొంతమంది పుట్టినప్పటి నుంచి వారి అలాగే ఉంటారనమాట. కొంతమంది ఎవరిని అయితే నమ్మకూడదో వారిని నమ్ముతూ ఉంటారు, ఎవరిని అయితే నమ్మాలో వారిని నమ్మరు, అనుమానిస్తూ ఉంటారనమాట. మీ పర్సన్ లైఫ్లో కూడా అదే జరుగుతుందండి. ఓకే, ఈ పర్సన్ కంటికి మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారండి. అండ్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మంచి హ్యాండ్సమ్గా ఉండొచ్చు లేదా అందంగా ఉండొచ్చు. చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి పర్సన్. ఒక స్టార్ లాగా ఉంటారనమాట. వారు ఎక్కడున్నా తన చుట్టూ చాలా ఫాలోవర్స్ ఉండడము, ఒక సెలబ్రిటీ లాగా అనమాట. ఈ పర్సన్కి ఫ్రెండ్ సర్కిల్ కూడా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు. ఈ పర్సన్ ఎక్కడ ఉంటే అక్కడ తన చుట్టూ చాలా మంది ఉంటారండి. అంత మందిలో కూడా ఈ పర్సన్ అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. వారి నవ్వు, వారి మాటల పరంగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎవరిని చేసేయరండి. ఈ పర్సన్ తనని అందరూ చేస్తూ ఉండాలి, అందరూ తన వెంబడే పడాలి. తను మాత్రం వేరే వారిని చేసేయరు. తన యాటిట్యూడ్తోనే తను అందరినీ పడేస్తూ ఉంటారు. వారి యాటిట్యూడ్ అలా ఉంటుందన్నమాట. వారి యాటిట్యూడ్తోనే తను అందరినీ పడేస్తూ ఉంటారు. ఇంకా
ఇంకా తను ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. తనని అందరూ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటారు కూడా ఈ పర్సన్‌ని. అండ్ ఈ పర్సన్ యానిమల్స్ లవర్ కూడా కావచ్చు. అండ్ ఇక్కడ వారి ఇంట్లో వారు పెంచుకున్న డాగ్ గానీ, క్యాట్ గానీ అలా ఉండొచ్చండి ఈ పర్సన్ వారి ఇంట్లో. ఓకే. డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ పర్సన్ చాలా బాగా చేసుకుంటారండి. ఒక స్టార్ లాగా ఉంటారనమాట. సూర్యుడు ఎలా అందరిని వెలుగునిస్తారో ఈ పర్సన్ ఆహ్, అంటే తన చుట్టూ ఒక మేల్ అయితే తన చుట్టూ చాలా ఫీమేల్ పర్సన్ పడతా ఉంటారనమాట. ఓకే. తను ఫీమేల్ అయితే తన చుట్టూ మేల్ పర్సన్స్ ఉంటారు కదా! వారు చాలా పడతా ఉంటారనమాట తన చుట్టూ. ఓకే. వాటినన్నిటిని ఈ పర్సన్ చాలా ఎంజాయ్ చేస్తా ఉంటారండి. అలా చేస్తా ఉంటేనే తనకిష్టమనమాట. తను ఒక్క పర్సన్‌తో తను లైఫ్ లీడ్ చేసే పర్సన్ కాదండి. ఓకే. తనకు రోజు కొద్దీ కొత్త కొత్త రుచులు కావాలి. తన లైఫ్‌లో తను చిల్ అవుతా ఉండాలి. హ్యాపీగా ఉండాలనమాట తను. అలాంటి పర్సన్‌తో మీరు చాలామంది డీల్ అవుతున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ మీద కూడా చాలా ఫ్యాషన్ ఉందండి. మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ఈరోజు తను అలా ఫీల్ అవుతున్నారండి. ఓకే. మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ సో, ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. తను ప్రేమతో రావడం లేదు. ఫ్యాషన్‌తో వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కూడా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ కూడా ఆడుతా ఉంటారండి. ఓకే. తను మైండ్ గేమ్ ఆడుతున్నారు అని మీరు అంత తొందరగా మీరు తెలుసుకోలేరు. తన పరంగా మీరు దెబ్బతింటా ఉంటే అప్పుడు తెలుస్తా ఉంటుందండి ఈ పర్సన్ గుణం ఏంటిది అనేసి. తన లైఫ్‌లో అదర్ పర్సన్స్ ఉన్నారా? లేరా? ఈ పర్సన్ మీతో ప్రేమతో మాట్లాడుతున్నారా? లేదా ఫ్యాషన్‌తో మాట్లాడుతున్నారా? లేదా వారికి మీ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్స్ కోరి మాట్లాడుతున్నారా? అని ఈ పర్సన్ పరంగా మీరు వారి గుణం అలా ఉంటుంది. వారి ప్రవర్తన అలా ఉంటుందనమాట. మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తారండి ఈ పర్సన్. ఓకే. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. సో, చాలామందికి ఈ 1 వీక్ లోపల చాలామందికి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే. కొంతమందికి 1 అవర్ లోపల అండ్ కొంతమందికి 1 వీక్ లోపల రీయూనియన్ అవుతుంది. ఓకే. మనం డిసెంబర్ రీడింగ్‌లో కూడా మాట్లాడుకున్నాము. సో, ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా చాలామందికి రీయూనియన్ అవుతుంది అనేసి. ఓకే. సో, అదే ఎనర్జీ చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ రిలేషన్ కంటే మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తారండి. ఓకే. తను ఒక పర్సన్‌తో రిలేషన్‌లో వెళ్లారంటే తనకు మనీ బెనిఫిట్స్ వస్తుందా? లేదా? అంతవరకే ఆలోచిస్తారనమాట వారు. ప్రేమ చూపించాలి, చీటికి మాటికి పొగడుతా ఉండాలి. అలాంటిది తనకు తెలియదు. అలాంటి ఫీలింగ్స్ కూడా తనకు ఉండదండి. ఓకే. తను ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నారు ప్రేమగా అంటే ఆ పర్సన్ దగ్గర నుంచి తనకు మనీ బెనిఫిట్స్ అనేది వస్తుందా? లేదా? మనీ పరంగా కావచ్చు లేదా ఇంకేదైనా ఉండొచ్చు. మీ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్స్ తనకు ఉంది అంటే తను మాట్లాడతారు. లేకపోతే మాట్లాడరనమాట. ఓకే. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారండి ఈ పర్సన్. తనకు ఎమోషన్స్ అసలు ఎలా ఉంటాయో కూడా ఈ పర్సన్‌కి తెలియదండి. వారి ముందు ఎవరైనా బాధపడతా ఉన్నా, ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా వారిని తను చీప్‌గా చూస్తారనమాట. వారి ముందు చాలా ప్రాక్టికల్‌గా మాత్రమే కనిపించాలండి. ఓకే. ఎమోషనల్ అనేది ఏ పర్సన్‌కి సెట్ అవ్వదనమాట. ఓకే. ఒకవేళ మీరు కూడా ఈ పర్సన్ దగ్గర ఎమోషనల్‌గా ఉన్నారే అనుకోండి, చిటికెలో పారిపోతారండి ఈ పర్సన్. తనకు మీకు సెట్ అవ్వదు ఇంకా అని అనుకుంటారనమాట వారు. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి ఎక్కడో మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే బాధ ఈ పర్సన్‌కి ఉందండి. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లోకి రావాలి, సడెన్ ఎంట్రీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తుందంటే వారి ఫ్యామిలీ పరంగా బాగా ఆలోచిస్తారండి. ఓకే. మీకంటే ఎక్కువ వారి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారనమాట ఈ పర్సన్. వారి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారంటేనే లాస్ట్ ఆప్షన్ మీరండి. ఓకే. మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. హీల్ అవుతున్నారండి ఈ పర్సన్. తను ఏదో మనీ పరంగా ఏదో లాస్ అయినట్టుగా చూపిస్తుంది కాబట్టి తను అక్కడ హీల్ అవుతున్నారనమాట. హీల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన మెసేజ్ ఏంటి మనకు రీయూనియన్. తప్పకుండా మీకు మీ పర్సన్‌కి రీయూనియన్ అవుతుంది. ఈ పర్సన్‌ది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కావచ్చు. లేదా చిన్ననాటి స్నేహితులు కూడా కావచ్చు మీరు మీ పర్సన్. సో, మీకు రీయూనియన్ జరగలేదు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఈ పర్సన్‌తో మీకు
రీయూనియన్ అనేది జరగబోతుందండి. మీ సిచ్యువేషన్స్ని బట్టి రీయూనియన్ జరుగుతుందండి. ఓకే, పూర్తిగా రీయూనియన్ అవ్వదు అని ఏమీ లేదు, ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫీమేల్ ఎవరైనా చూస్తున్నారంటే ఇంకా మీరు కిడ్స్ గురించే చూస్తున్నారు, ఇంకా మీకు అసలు మీ లైఫ్లో అసలు కిడ్స్ ఉంటారా ఉండరా అని అంటే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారండి. తప్పకుండా ఈ 1 మంత్ లోపల మీరు తప్పకుండా కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ వినబోతున్నారు. కన్సీవ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక M+ లెవెల్లో ఉండబోతున్నారండి. హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో మీరు. ఓకే, అండ్ యూనివర్స్ మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తున్నారండి. సో కొంతమందికి అయితే మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, మీకు ఏదైనా చిన్న ఆఫర్ కూడా తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి మీతో రీయూనియన్ అండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో మీకు మీ పర్సన్కి రీయూనియన్ జరగబోతుందండి. ఓకే, ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ దృష్టిలో మీరు ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. మీతో అందరినీ తను పట్టించుకుంటున్నారు, అందరితో హ్యాపీగా ఉన్నారు, మీతో ఎందుకు హ్యాపీగా ఉండడం లేదు. మీరే ఎక్కువగా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తారు, మీరే తనకి ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు చేయడం లేదు, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అని మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్. అండ్ మీ పర్సన్ ముందు ఆప్షన్ కూడా చూపిస్తుందండి. సో కాబట్టి ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా చూపిస్తుందండి ఎనర్జీస్. సో మీకు మీ పర్సన్కి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండొచ్చు. ఓకే, మీరు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా, అసలు ఏం చేయాలో మీకు అర్థం కావడం లేదు. ఈ పర్సన్ మీకు స్టక్ ఎనర్జీలో వచ్చేసి వెళ్ళిపోయారు. కొంతమందికి అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుందండి. ఓకే, చాలా చీటింగ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు అంటే కొన్ని రోజులు వారి గొంతమ కోరికల కోసం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మీతో లైఫ్ లీడ్ చేస్తానని చెప్పి మరి మీకు మోసం చేసి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది. ఓకే, దాని గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు. ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా, మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా అన్నట్టుగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ ఎమోషన్స్ మీరు హోల్డ్ పెట్టుకుంటున్నారండి. బ్యాలెన్స్లో పెట్టుకొని స్ట్రాంగ్గా ఉండాలి అని మీరు కంట్రోల్ చేసుకొని ఉంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ తప్ప మీ లైఫ్లో ఎవరు రావడానికి మీరు మగ్గు చూపడం లేదనమాట. ఓకే, ఈ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అయింది అనుకుంటే. ఓకే, కొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి డివోర్స్ సిచ్యువేషన్ ఏదో నడుస్తుందండి. సో దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకు అసలు జస్టిస్ చేయలేదు, మీకు న్యాయం చేయలేదు, చాలా చీట్ చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని చాలా మోసం చేశారు అని మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ మీ పర్సన్ తన లైఫ్లో ఎవరో ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. వారి మాట తను ఎక్కువ వింటున్నారు, తనకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. మీకంటే మీ మాట అసలు ఈ పర్సన్ వినరు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక 2 ఫీమేల్ పర్సన్ చూపిస్తున్నారు కాబట్టి వారి మాట మీ పర్సన్ వింటున్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అని మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే, కాకపోతే మీ పర్సన్తో మీకు మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కూడా మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సేమ్ మీకు కూడా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు కదా, ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పర్సన్ వారు ఎవరైతే ఉన్నారో వారు తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయండి. ఓకే, వారి మదర్ సిస్టర్ ఎవరైనా ఉండొచ్చు, లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. తన లైఫ్లో ఫీమేల్ పర్సన్ ఉంటే వారితో మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి. ఓకే, ఇంకా వారి రియల్ ఫేస్ అనేది మీ పర్సన్ చూసి ఉంటారండి. ఓకే, కాబట్టి వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉన్నారనమాట. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మీరు చాలా చీటింగ్కి గురయ్యారు. ఇంత పిచ్చివారిలాగా ఈ పర్సన్ ఎలా నమ్మారు, ఈ పర్సన్ని నమ్మి ఇంత మోసపోయారంటే మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మీకు చాలా చీట్ చేశారు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారండి, చాలా బాధపడుతున్నారు. ఓకే, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. అంటే మీ మీద మీకే చాలా కోపం రావడము, ఇంకా ఇలాంటి పర్సన్ నమ్మడం ఏంటి, మీరు ఇంత తెలివంతులు, అసలు ఇలాంటి వారిని ఎలా నమ్మారు, ఎలా మోసపోయారు లైఫ్లో అన్నట్టుగా బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, 24/7 మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీద మీకు చాలా కోపం ఉందండి. అండ్ ఈ పర్సన్ చాలా మొండివారు, అసలు ఇంత మొండివారు ఎలా ఉన్నారు మీరు అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్
వారి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. వారితో సమానంగా మిమ్మల్ని కూడా చూస్తే అయిపోతుంది కదా! ఎందుకు మిమ్మల్ని లాస్ట్ ఆప్షన్ లాగా చూసారు? నన్ను ఎందుకు అంతగా పట్టించుకుంటున్నారు? అసలు మీరు ఏం పాపం చేశారు ఈ పర్సన్‌ని? తనని ప్రేమించడమే తప్ప, వారిని నమ్మి మ్యారేజ్ చేసుకోవడమే తప్ప అన్నట్టుగా మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. వారి లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారేమో అని మీరు చాలా బాధపడతా ఉన్నారండి. అండ్ మీ పర్సన్ మీద మీకు కూడా చాలా అట్రాక్షన్ ఉందండి. సో, ఈ పర్సన్‌కి మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఇంటిమసీ అనేది చాలా ఉందండి. ఓకే. ఒకరికొకరు మీరు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారండి. ఓకే. అండ్ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉంటే వారు రిమూవ్ అయిపోతున్నారండి. అండ్ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. ఓకే. కొంతమందికైతే న్యూ పర్సన్ వస్తున్నారు. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చేది చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. మీతో సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఓకే. ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. వారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేది కూడా చూపిస్తుందండి. ఓకే. మీరు ఈ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారండి. ఓకే. తను థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా ఉన్నారేమో, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, అసలు మిమ్మల్ని కేర్ కూడా చేయడం లేదు అన్నట్టుగా మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు చూస్తామండి. ఓకే. ఇక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్ అనేది చూపిస్తుందండి. సో, వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుంది కాబట్టి మీ హెల్త్ పరంగా మీరు కేర్ తీసుకోండి. ఓకేనా. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు అంటే కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా. 4 వీలర్స్తో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఓకే. యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? రీయూనియన్ అండి, శుభం. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది. అండ్ మీరు మీ కిడ్స్ దూరంగా ఉన్నారు. జాబ్ పర్పస్లో కావచ్చు లేదా ఏ విధంలో అయినా మీ కిడ్స్ పరంగా కానీ మీ ఫ్రెండ్స్ పరంగా కానీ వారు మీకు దూరంగా ఉన్నారంటే పర్సన్ పరంగా కూడా మీకు రీయూనియన్ జరగబోతుందండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది. ఓకే. మీరు చాలా ఎమోషనల్ అప్సెట్‌లో ఉన్నారండి. మీకు ఎవరో చీటింగ్ కూడా చేయవచ్చండి. సో, చీటింగ్ జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీ నెంబర్‌ని అన్‌బ్లాక్ చేయబోతున్నారు. అండ్ ఇద్దరికి రీయూనియన్ జరగబోతుందండి. ఓకే. ద వరల్డ్ మీ లైఫ్‌లో ఒక కొత్త చేంజెస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుందండి. ఓకే. కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, ఏ విధంలో అయినా ఒక కొత్త జీవితం మీకు మొదలవ్వబోతుంది. ఓకే. మీ లైఫ్‌లోకి టీన్ ఫ్లేమ్ కనెక్షన్ రాబోతుందండి. ఓకే. ఈ పర్సన్ ఎవరైతే వస్తున్నారో మీ లైఫ్‌లో ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీతో ఫీల్ అవుతారండి ఈ పర్సన్. ఓకే. ఇద్దరు ప్రపోజ్ కూడా చేసుకుంటారు. ఇద్దరికి మ్యారేజ్ కూడా అవుతుందండి. ట్రెడిషనల్‌గా మ్యారేజ్ అవుతుంది. అండ్ కొంతమందికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా అవుతుందన్నమాట. ఓకే. అండ్ కొంతమందికి తీర్థయాత్రలకు వెళ్ళడము, టెంపుల్స్‌కి విజిట్ చేయడము అలా కూడా జరగచ్చు. ఓకే. కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్‌లో కూడా పాల్గొంటారు ఈరోజు. ఓకే. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి. సో, యూనివర్స్ మెసేజెస్ చాలా బాగున్నాయి. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు మీ పర్సన్ గురించి కాకుండా పెంటికల్స్ గురించి ఆలోచించండి. ఓకే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుందండి. ఓకే. అతి త్వరలోనే మీకు మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అనుకుంటే మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది. అండ్ మీరేదైనా జాబ్ పరంగానే చూస్తున్నారు. ఈ జాబ్‌లో మీకు అనుకున్నంత మనీ లేదు. సో, న్యూ జాబ్ వెతుక్కోవడము అలాంటిది ఏదైనా చేస్తున్నారంటే మీకు న్యూ జాబ్ కూడా రాబోతుంది. ఆ జాబ్‌లో మీకు సాలరీ కూడా హై లెవెల్‌లో ఉండబోతుందండి. ఓకే. మంచి సాలరీతో కూడిన జాబ్ కూడా రాబోతుంది. అండ్ యూనివర్స్ గైడెన్స్‌లో పర్సన్ పరంగా అంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. లేదా మీ పాస్ట్ పర్సనే ఒక న్యూ పర్సన్ లాగా చేంజ్ అయ్యి మీ లైఫ్‌లోకి వచ్చేది చూపిస్తుంది. వారితో మీకు ట్రెడిషనల్‌గా మ్యారేజ్ జరిగేది చూపిస్తుందండి. ఓకే. లాస్ట్ మెసేజ్. ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటారండి.
మిమ్మల్ని జగిల్ చేస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, ఈ రిలేషన్‌లో ఉండలేక మిమ్మల్ని చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారండి వీరు. ఓకే. చాలా తెలివంతులు వీరు. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాను. ఓకే. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీరు ఈరోజు చాలా బాధపడతారండి. ఓకే. మీకు ఎవరైనా ఈరోజు నమ్మక ద్రోహం చేయొచ్చు. అండ్ మిథున రాశి వారు, మీ ప్రేమంతా ఎవరికో ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి. అండ్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వచ్చేది కూడా చూపిస్తుందనమాట. సింగిల్ ఎవరైనా ఉన్నారంటే మీకు ఎంగేజ్‌మెంట్ జరిగేది కూడా చూపిస్తుంది. ఓకే. అండ్ సింహరాశి వారు, క్లోజ్డ్ బుక్ అయిపోతారండి ఈరోజు మీరు. అండ్ కన్యా రాశి వారు, ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి మీరు. అండ్ తులారాశి వారు, మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి. అసలు నిద్ర కూడా పట్టదు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. అండ్ ధనురాశి వారు, ఎమోషనల్ అప్సెట్‌లో ఉంటారండి. ఈరోజు ఏదో ఒక విషయంగా మీరు బాధపడుతూ ఉంటారు. ఓకే. ఈరోజు మీ మనసు కలత చెందుతుందండి. ఓకే. అండ్ మకర రాశి వారు, జడ్జ్‌మెంట్, మీరు ఏదో ఒక విషయంగా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. ఓకే. అండ్ కుంభరాశి వారు, మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి. మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఉంటారని మీరు 24/7 ఆలోచిస్తూ ఉంటారనమాట ఏదో ఒక విషయంగా. ఓకే. ఓకే అండి. ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.